శైవ క్షేత్రాల్లో పోటెత్తిన భక్తజనం. మూలా నక్షత్రంలో ఈ రోజు కార్తీక సోమవారం అత్యంత విశిష్టమైంది. ఇది కార్తీక మాసంలోని మొదటి సోమవారం. హిందూ సంప్రదాయంలో కార్తీక మాసం ప్రత్యేకించి సోమవారాలు శివునికి చాలా పవిత్రమైనవిగా పరిగణిస్తారు. కోదాడ పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో పలువురు భక్తులు మాట్లాడుతూ ఈ రోజు కార్తీక మాసంలో వచ్చే మొదటి సోమవారం కార్తీక శుక్లపక్ష షష్ఠి తిథి. ఇది స్కంద షష్ఠికి సంబంధించిన ముఖ్యమైన తిథి. ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించటం వల్ల సంతాన సౌభాగ్యం, మంచి ఆరోగ్యం లభిస్తాయని అన్నారు. ఛఠ్ పూజలో భాగంగా సాయంత్రం సూర్య భగవానుడికి ఆర్ప్యం ఇస్తారు. కార్తీక మాసంలో శివుడు, విష్ణువు ఇద్దరిని ఆరాధించడం విశేషం. ఈ మాసంలో విశ్వంలో దైవశక్తి అధికంగా ఉంటుందని భక్తుల నమ్మకం. కార్తీక సోమవారం నాడు ఉపవాసం, నదీ స్నానం, దీపారాధన వంటివి చేయటం వల్ల పాపాలు తొలగి కోరికలు నెరవేరుతాయి. సోమవారం ఉపవాస వ్రతం ఆచరించి శివారాధన చేయటం వల్ల మంచి ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, మోక్షం లభిస్తాయని, తెల్లవారుజామునే నదీ స్నానం చేయడం అత్యంత పుణ్యప్రదం. నదీ స్నానం పుణ్యకార్యమని కార్తీక సోమవారం నాడు శివాలయాన్ని సందర్శించి శివనామ స్మరణ చేయాలి. బిల్వ దళాలతో పూజ చేయటం వల్ల మనోభిష్టాలు నెరవేరుతాయని నమ్ముతారు. శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం దాతల సహాయ సహకారములతో 2021లో శంకుస్థాపన చేయబడి 2023లో ఈ యొక్క దేవాలయం ప్రతిష్ట జరగడం జరిగింది. కీర్తిశేషులు వేపాల ప్రసాదరావు గారు అధ్యక్షులు, చల్లా రామూర్తి గారు కార్యదర్శి, అదేవిధంగా చంటి నరసింహారావు గారు కోశాధికారి గారు, మరియు దేవాలయ కమిటీ సభ్యులు, గౌరవ సభ్యులు, సహాయ కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, మొత్తం 80 మంది టీం ఉందండి ఆనాడు. మరి అందరూ దాతల సహాయ సహకారంతో ఆనాడు మీ కొబ్బరికాయ కూడా లేని రోజుల్లో దాతల ముందుకొచ్చి ప్రతి ఒక్క భక్తుడు ఎంతో కష్టపడి ఈ యొక్క దేవాలయాన్ని 2021లో శంకుస్థాపన చేసుకొని 2023లో ప్రతిష్ట గావించబడింది. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ యొక్క దేవాలయం దినదినాభివృద్ధి చెందుతూ మరి ఇవాళ యాదృశ్యం నేను చెప్పేది కాదు, కళ్యాణ మండపం, గోశాల, మరి శివాలయం కట్టుకోవడం జరిగింది. మరి చుట్టూ ప్రహరీ గోడ కానివ్వండి, ఇంకా ఎన్నో దాదాపు 20-30 కోట్ల ఆస్తి ఈనాడు దీన్ని కావించడం జరిగింది. అయ్యప్ప కరుణా కటాక్షాలతోని ఇప్పటి వరకు రోజు ప్రతి సంవత్సరం ఫస్ట్ 1000 మంది వేసుకున్నారు, తర్వాత 1500, 2000, 3000, 4000, పోయిన సంవత్సరం 4650 మంది, ఇప్పటికే 4500 మంది ఈ రోజు వరకు వేసుకున్నారు. మరి ఈ సంవత్సరం 5000 కూడా మాలా జరిగే అవకాశం ఉంది. మరి ఇంత అదృష్టం అయ్యప్ప స్వామి విషయంలో ఆయన చేసుకుంటే వచ్చింది. మా కమిటీ మరి అధ్యక్షులు కానీ, కార్యదర్శి కానీ, ఉపాధ్యక్షులు కానీ, సహాయ కార్యదర్శులు కానీ, డైరెక్టర్లు కానీ ఎలాంటి భేదం లేకుండా ఈ 20 సంవత్సరాల నుంచి కూడా ఈ దేవాలయాన్ని ఎంతో జోరి శక్తితోనగా వాళ్ళు చేయడం జరిగింది. అదేవిధంగా 2004లో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది. మరి 21వ సంవత్సరం ఎంతో మంది అన్నదానానికి కూడా దాతలు సహాయం చేస్తేనే ఈ యొక్క అన్నదాన కార్యక్రమం 60 రోజులు, 70 రోజులు, 80 రోజులు కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది. మరి ఈ సంవత్సరం కార్తీక మాస సందర్భంగా రేపు వచ్చే సోమవారం 3వ తారీఖు నుంచి మరి జనవరి 10 వరకు కూడా సుమారు 70 రోజుల పాటు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ రోజున కార్తీక సోమవారం అతి పవిత్రమైన రోజు. మరి ఈనాడు శివాలయం ద్వాదశ జ్యోతిర్లింగం ఎక్కడ లేని విధంగా ఆనాడు మా కమిటీ నిర్వర్తించుకొని 12 జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠ చేసుకొని ఎక్కడ జ్యోతిర్లింగం ఉంటే అక్కడికి పోయి మా పూజ్య గురువులు బేతోలు గురుస్వామి గారి ఆధ్వర్యంలో మరి అక్కడ పోయి ఆ యొక్క శివలింగాన్ని చేసుకొచ్చి ఇక్కడ 12 జ్యోతిర్లింగాల్ని ప్రతిష్ఠింప చేయడం జరిగింది. దీనికి మూల విరాట్టు దంతాల నాగయ్య గారు వారి యొక్క కృషితోనే ఈ యొక్క శివాలయం నిర్మించడం జరిగింది. మరి అదేవిధంగా మరి సహాయ కార్యదర్శి గారు, ఉపాధ్యక్షులు వారికి తోడుండి దంతాల నాగయ్య గారి సమక్షంలో ఈ యొక్క శివాలయం నిర్మించడం జరిగింది. అదేవిధంగా మరి వేపాల ప్రసాదరావు గారు మరి 4-5 సంవత్సరాల నుంచి కూడా వారు అస్వస్థలుగా ఉన్నా మరి వారు పరమపదించారు. ఈ పోయిన నెలలోనే మా చల్లా రామూర్తి గారి కార్యదర్శి గారు గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క బరువు బాధ్యతలు మేదేసుకొని కమిటీ వారందరూ సహకారంతో కమిటీ వారి సహకారాన్ని ప్రోత్సహించుకుంటూ, గురుస్వామిని తీసుకుంటూ, డైరెక్టర్ ప్రోత్సహించుకుంటూ
ఈ యొక్క దేవాలయాన్ని వారు ఎంతో శక్తివంతం లేకుండా ఈ రోజు వరకు దేవాలయం నడవడం జరుగుతున్నది. వారికి తోడుగా ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శులు, కమిటీ డైరెక్టర్లు, గురుస్వాములు అందరూ కూడా వారి యొక్క ఘనసన్నదిలో ఈ దేవాలయాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఇంకా వారి సాధ్యంలో కానివ్వండి మరి ఏమైనా జరగాలని కోరుకుంటూ ఈ యొక్క అయ్యప్ప స్వామి విషయంలో ప్రతి ఒక్క దాని కూడా కోదాడ అయ్యప్ప స్వామి అంటేనే కోరుకున్న కోరికలు తీర్చే అయ్యప్ప కోదాడ అయ్యప్ప. అది అందరికీ తెలిసిన విషయం. ఎక్కడ ఈ కోరిక కోరుకుంటే అక్కడ ఖచ్చితంగా జరుగుతుంది. ఆ నమ్మకంతోనే ఆనాడు మరి 100 మంది అయ్యప్పలతో స్టార్ట్ చేసింది ఇది. ఈనాడు 5,000 మంది అయ్యప్పలు కూడా మాలేశ్వర కాడికి వచ్చింది స్వామి. ఈ అదృష్టం అయ్యప్ప స్వామి అదృష్టం, మా అందరి అదృష్టంగా ఇక్కడ అందరు గురుస్వాములు కూడా దాదాపు 30 సంవత్సరాలు 35 40 సంవత్సరాల గురుస్వాములు కూడా ఉన్నారు స్వామి. మరి వారందరూ కూడా ఆనాడు ఈనాడు వరకు ఆ అయ్యప్ప అదృష్టం కలగబట్టి గురుస్వాములుగా తయారయ్యారు. వారందరూ సహకారంతో దేవాలయం నడుస్తుంది. డైరెక్టర్లు కానీ మరి కోశాధికారులు కానీ మరి సహాయ కార్యదర్శులు కానీ అందరి సహకారం నడుస్తుంది. స్వామి శరణమయ్యప్ప.